హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను 30 డేస్ ఛార్జ్ థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్స్లో డే 13 అండి. మనం ముందుగా టూ కట్ బ్యాంగిల్కు థ్రెడ్ ర్యాపింగ్ అనేది ఏ విధంగా చేసేది, అదేవిధంగా థ్రెడ్ ర్యాపింగ్ మనం చేసేటప్పుడు థ్రెడ్ అనేది మధ్యలో అయిపోతే ఏ విధంగా మనము మళ్ళా స్టిక్ చేసుకునే జాయిన్ చేసేది అవంతా కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను కనుక ఇక్కడ నేను టూ కట్ బ్యాంగిల్కు థ్రెడ్ ర్యాపింగ్ అనేది ఆల్రెడీ నేను చేశానండి. తర్వాత ఈరోజు 6 కట్ బ్యాంగిల్కు మనము థ్రెడ్ అనేది మనము ఏ విధంగా తీసుకోవాలి, అదేవిధంగా థ్రెడ్ ర్యాపింగ్ ఏ విధంగా 6 కట్ బ్యాంగిల్కి చేసేది నేను చూపిస్తాను. కొన్ని టిప్స్తో మీకు ఈ విధంగా మనము కుందన్స్ స్టిక్ చేసుకునేది నేను చూపిస్తానండి. ఏ విధంగా నేను డ్రాప్ కుందన్స్ తర్వాత స్క్వేర్ కుందన్స్ తీసుకున్నాను. నేను బ్యాంగిల్కు గోల్డ్ కలరు ర్యాపింగ్ చేశానండి, గోల్డ్ కలర్ థ్రెడ్తో. కనుక నేను గ్రీన్ కలరు కుందన్స్ తీసుకున్నాను, డ్రాప్ కుందన్స్. తర్వాత స్క్వేర్ కుందన్స్ పింక్ తీసుకున్నానండి. మనం ముందుగా ఫెవిక్రిల్ గ్లూ అనేది తీసుకోవాలి. గ్లూ స్టిక్ అనేది తీసుకునేసి ఈ విధంగా గ్లూ అనేది మనము తీసుకోవాలండి. గ్లూ స్టిక్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న థ్రెడ్ ర్యాపింగ్ చేసి పెట్టుకున్న టూ కట్ బ్యాంగిల్కు మనం ఏ విధంగా మనం కుందన్ వర్క్ అనేది చేసేది నేను చూపిస్తున్నాను చూడండి. ముందుగా మనం ఫెవిక్రిల్ గ్లూ అనేది తీసుకోవాలి. ఫస్ట్ టిప్ అండి, మనము గ్లూ అనేది ఎక్కువగా అప్లై చేయకుండా పల్చగానే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఫ్లవర్ షేప్లో మనము గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. ఒకవేళ మనం గ్లూ అనేది ఎక్కువగా అప్లై చేసుకున్నామనుకోండి, కుందన్స్ అనేది స్టిక్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉండే ఫెవికల్ అనేది మనకు ఆ గ్లూ అనేది పక్కకు వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏం టెన్షన్ పడిన అవసరం లేదండి. మనము ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి, ఇయర్ బడ్స్ కానీ లేదా కాటన్ క్లాత్ కానీ తీసుకునేసి ఎక్స్ట్రాగా వచ్చిన గమ్మును మనము తుడిచేయచ్చండి. అలాగనే పెడితే మాత్రము బ్యాంగిల్కు ఆరిపోయినా కూడా అంత అట్రాక్షన్గా ఉండదండి. ఈ కుందన్ను మనం చేసిన కుందన్స్ అనేది స్టిక్ చేసుకునింది కాబట్టి మనము ఈ టిప్ను ఫాలో కాండి. మరొక టిప్ అండి, ఈ విధంగా మనము గ్లూ అనేది అప్లై చేసుకునేసి కుందన్స్ స్టిక్ చేసుకున్న తర్వాత ఫింగర్స్తో మనము ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్నప్పుడే మనకు ఆరిపోయినప్పుడు తర్వాత మనము వాటర్ వేసి మనం బ్యాంగిల్ వేసుకున్నప్పుడు వాటర్ అనేది ఎలాగో తగులుతూ ఉంటుంది కదండి, అప్పుడు ఊడిపోకుండా ఉంటాయి. బాగా ఆరనివ్వాలండి. ఇలాగా మనం కుందన్స్ అనేది స్టిక్ చేసుకునేసి ఒక సైడు మనము స్టిక్ చేసుకున్న తర్వాత మరొక సైడు అంటే 4 సైడ్స్ మనము చేసుకోవాలండి. ఈ విధంగా నేను డ్రాప్ కుందను తర్వాత స్క్వేర్ కుందను దాన్ని డైమండ్ షేప్లో పెట్టానండి. తర్వాత డ్రాప్ కుందను ఈ విధంగా ఫ్లవర్ షేప్లో 6 పెటల్స్ వచ్చిన ఫ్లవర్ లాగా నేను ఇక్కడ స్టిక్ చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా బిగినర్స్ రీయూజ్ చేసుకోండి. చాలా ఈజీగా మనము ఈ డిజైన్స్ అనేది మనం థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది చేసుకోవచ్చు. ఈరోజు డే 13 అండి. నేను 30 డేస్లో మీకు డిఫరెంట్ డిజైన్స్ అనేది మీకు షేర్ చేస్తాను. ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాలేదంటే కమెంట్లో తెలపండి. ఈ విధంగా నేను 4 సైడ్స్ కుందన్స్ అనేది స్టిక్ చేస్తున్నాను. స్టిక్ చేసిన తర్వాత ఫింగర్తో మనం ప్రెస్ చేసుకోవాలండి కుందన్ను. థర్డ్ టిప్ అండి, మనము ఈ విధంగా టూ కట్ బ్యాంగిల్కు సింపుల్ డిజైన్ అనేది చేస్తున్నాను. ఇక్కడ థర్డ్ టిప్ ఏమంటే, మనము కుందన్స్ అనేది స్టిక్ చేసిన తర్వాత మనము ఒక 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ అయిపోయిన తర్వాత వెంటనే యూజ్ చేయకుండా బాగా ఆరనిస్తేనే అండి మనకు నెక్స్ట్ మనం యూజ్ చేసేటప్పుడు వాటర్ పడినా కూడా ఏమీ కావు. ఎందుకంటే మనము ఎక్కువగా
పని చేసుకుంటూ ఉంటాం కదండి, వంట పని. అలాంటప్పుడు వేసుకునేసి ఇలాంటి బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు వాటర్ అనేది పడకుండా చూసుకోలేము. వాటర్ అనేది ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి మనకు ఎంత బాగా ఆరితే మనకు అంత బాగా గ్లూ అనేది ఊడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా నేను 4 సైడ్స్ ఫ్లవర్ షేప్లో 6 పెటల్స్ లాగా పెట్టిన తర్వాత దానికి మధ్యలో మనము డైమండ్ షేప్లో ఈ పింక్ కలర్ది పెడుతున్నానండి. ఇలా పెట్టుకునేసి మనకు 2 కట్ బ్యాంగిల్ డిజైన్ అనేది మనకు ఈ విధంగా అయిపోతుంది. మనకు బాగా మెయిన్ అనేది ఆరనివ్వాలి. నెక్స్ట్ అండి, ఇక్కడ 6 కట్ బ్యాంగిల్స్ అనేది నేను ఫ్లాట్ తీసుకున్నాను. 6 కట్ బ్యాంగిల్స్ ఒక 8 తీసుకున్నాను. దీనికి మనము 2 కట్ బ్యాంగిల్కు గోల్డ్ కలర్ థ్రెడ్తో ర్యాపింగ్ చేసుకున్నాం కనుక ఇక్కడ 6 కట్ బ్యాంగిల్కు గ్రీన్ కలర్ తీసుకున్నానండి. గ్రీన్ కలర్ తీసుకునేసి మనము రీడింగ్ ప్యాడ్ ఉంటుంది కదండి, ఆ ప్యాడ్కు మనము 18 టైమ్స్ రౌండప్ చేసుకునేసి థ్రెడ్ను కట్ చేసుకునేసి, ఎప్పుడు కానీ మనం థ్రెడ్ అనేది ఫ్లాట్గా పెట్టుకునేసి గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. మరొక టిప్ అండి, మనం అలాగా అప్లై చేసుకున్న తర్వాత ఫ్లాట్గానే మనము కొంచెం గ్లూ అనేది అప్లై చేసుకునేసి బ్యాంగిల్కు స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్న తర్వాత మనము ఒక 5 మినిట్స్ అనేది ఆరనివ్వాలండి. మరొక టిప్ అండి, మనము ఇలాగా ర్యాపింగ్ చేసేటప్పుడు మనము ఫింగర్తో థ్రెడ్ అనేది ఇలాగ చుట్టిన తర్వాత గట్టిగా పట్టుకోవాలండి. అలాగా మనం పట్టుకోకుండా థ్రెడ్ ర్యాపింగ్ మనకు వచ్చేస్తుంది కదా అనేసి ఈజీగా గబగబా చుట్టేసినామంటే మనకు ఒక చోట అనేది లూజ్ అయిపోయినా కూడా అంత నీట్గా ఉండదండి బ్యాంగిల్ చూసేదానికి. ఈ విధంగా మనము ర్యాపింగ్ చేసేటప్పుడు గట్టిగా థ్రెడ్ అనేది ఫింగర్స్తో గట్టిగా పట్టుకుంటూ థ్రెడ్ అనేది మనం పలుచగా చేసుకుంటూ ర్యాపింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ మీకు నిదానంగా చూపిస్తున్నాను చూడండి. ఇలాగా ర్యాపింగ్ చేసేసుకునేసి ఇక్కడ మనకు థ్రెడ్ అనేది అయిపోయింది అనుకోండి, మనము అయిపోయిన వరకు ఫెవికల్ అనేది అప్లై చేసుకునేసి స్టిక్ చేసుకునేసి దానికి బ్యాంగిల్కు అంటించుకోవాలి. మరి ఒక 18 లైన్స్ అనేది మనము రీడింగ్ ప్యాడ్కు రౌండప్ చేసుకునేసి ఫ్లాట్గానే పెట్టుకునేసి గ్లూ అప్లై చేసి బ్యాంగిల్కు స్టిక్ చేసుకునేసి బ్యాంగిల్కు స్టిక్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అనేది ఆరనివ్వాలి. తర్వాత కంటిన్యూగా ర్యాపింగ్ చేసుకోవాలండి. ఇంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు 2 కట్ బ్యాంగిల్. చూడండి ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చింది, చాలా బాగుంది కదండి. దీనికి సైడ్ బ్యాంగిల్గా నేను 6 కట్ బ్యాంగిల్కు ప్లెయిన్గానే పెట్టాను. 8 తీసుకున్నానండి. 8 ఈ విధంగా మనము ఒక్కొక్క హ్యాండ్కు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మిడిల్లో 2 కట్ బ్యాంగిల్, 6 కట్ బ్యాంగిల్స్ 2 ఇటు సైడ్ అటు సైడు ఒక హ్యాండ్కు, తర్వాత మరొక హ్యాండ్కు కూడా అదేవిధంగా వేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. డౌట్స్ ఉంటే మీకు కమెంట్లో తెలపండి. అదేవిధంగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. మీకు బ్యాంగిల్స్ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. ఇలాగా ఒక హ్యాండ్కి కూడా మనం వేసుకోవచ్చండి. మరొక హ్యాండ్కు మనం వాచ్ పెట్టుకున్నప్పుడు ఇలాగ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. చూడండి ఫైనల్ లుక్ అనేది కలర్స్ కాంబినేషన్ కూడా చాలా సూపర్గా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.